మోడర్న్ క్రికెట్లో దిగ్గజాలుగా పేరొందిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్లకు ఘనంగా రిటైర్మెంట్ ప్రకటించారు. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో సౌత్ ఆఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీతో టీమిండియా విశ్వ విజేతగా నిలిచిన అనంతరం వీరిద్దరూ పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఫైనల్లో 76 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన కోహ్లీ ముందుగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. బార్బడోస్లోనే తన భారత్ తరపున చివరి టీ20 మ్యాచ్ ఆడేశానని చెప్పుకొచ్చాడు. ఈ టీ20 వరల్డ్ కప్ నా చివరి గేమ్. మేం అనుకున్నది సాధించాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ సాధ్యం కాదనే పరిస్థితి ఇది. భారత్ తరపున చివరి టీ20 గేమ్ ఆడేశాను. ఒకవేళ ఓడినా సరే నేను టీ20లకు వీడ్కోలు పలికేవాన్ని. యువ ఆటగాళ్లు టీ20లో జట్టును ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చేసింది. ఐసీసీ ట్రోఫీ గెలవాలనే మా సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఇది నాకు 6వ టీ20 వరల్డ్ కప్. రోహిత్కి 9వది. మా జట్టులో టైటిల్ సాధించడానికి అతడికే ఎక్కువ అర్హత ఉంది అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాను సైతం టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఇదే నా చివరి మ్యాచ్. వీడ్కోలు పలకడానికి ఇంతకు మించిన మంచి సమయం ఉండదు. ఈ ట్రోఫీ గెలవాలని ఎంతగానో పరితపించాను. నా మనసులోని భావాలను వ్యక్తపరచడానికి మాటలు సరిపోవడం లేదు అని రోహిత్ తెలిపాడు. నేను అనుకున్నదే జరిగింది. ఈ కప్ గెలవడం కోసం ఎంతగానో పరితపించాను. ఈసారి మేము ఫైనల్లో గెలుపు గీత దాటగలిగాం అని రోహిత్ తెలిపాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో ఏడాదిలోగా మొత్తం క్రికెట్కే రోహిత్, కోహ్లీ గుడ్ బై చెప్తున్నారట. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.